మిత్రులారా, జాతీయ అవయవదాన దినోత్సవం సందర్భంగా ఆగస్టు 3వ తేదీ 2026న మన సావిత్రిబాయి ఫూలే ఎడ్యుకేషనల్ చారిటబుల్ ట్రస్ట్ చైర్పర్సన్ మరియు ఆల్ ఇండియా బాడీ అండ్ ఆర్గన్ డోనర్స్ అసోసియేషన్ డాక్టర్ గూడూరు సీతామహాలక్ష్మి గారి ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. జీవీఎంసీ ఎదురుగా గాంధీ గారి విగ్రహం నుండి పబ్లిక్ లైబ్రరీ వరకు ఈ ర్యాలీ జరిగింది. ర్యాలీ ప్రారంభించడానికి మన విశాఖ పోలీస్ కమిషనర్ గారు శ్రీ శంఖబ్రాత బాబ్జీ గారు మరియు లెఫ్టినెంట్ కల్నల్ జి భద్రయ్య గారు కూడా అటెండ్ అయ్యారు. కమిషనర్ గారు ర్యాలీని ప్రారంభించే ముందు తమ అమూల్యమైన సందేశాన్ని అందజేశారు. అది ఇప్పుడు మనం విందాం రండి. మిత్రులారా, మనం ఎదురు చూస్తున్న మన ముఖ్య అతిథులు మన ప్రీతమ పోలీస్ కమిషనర్ గారు మన మధ్యకి విచ్చేశారు. ఇప్పుడు ఈ ర్యాలీని మన ఉద్దేశించి వారి యొక్క సందేశాన్ని ఇస్తారు. తర్వాత మీరు అవయవదానం ప్రతిజ్ఞ చేయిస్తాం. ఆ తర్వాత మనందరం కూడా ఊరేగింపుగా పబ్లిక్ లైబ్రరీకి వెళతాం. ఇప్పుడు ఈవేళ జాతీయ అవయవదాన దినోత్సవం మన భారతదేశంలో కూడా 1994 ఆగస్టు 3వ తారీఖున ఫస్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ జరిగింది ఎయిమ్స్లో, ఢిల్లీలో. ఆ తేదీని పురస్కరించుకొని మన భారత ప్రభుత్వం వారు కూడా 2024 జూన్ నెలలో ఈ ఆగస్టు 3వ తేదీని అవయవదాన దినోత్సవంగా అధికారికంగా ప్రకటించారు. సో మనం అఖిల భారత శరీర అవయవదాతల సంఘం పక్షాన ఈ యొక్క 15 రోజులు, ఎందుకంటే ఆగస్టు 13 వరల్డ్ ఆర్గాన్ డొనేషన్ డే నడుస్తుంది. అలాగే ఆగస్టు 6వ తారీఖున వరల్డ్ ఆర్గాన్ డోనర్స్ డే. ఎప్పుడు మనం ఈ యొక్క ఆగస్టు మాసంలో అవయవ దానాన్ని ప్రోత్సహిస్తూ ఈ గత 2.5 దశాబ్దాలుగా శరీర అవయవ దానాన్ని అవగాహన పెంచడానికి ప్రజల్లో మనం ఈ ర్యాలీలు, అవగాహనలు, సెమినార్లు త్రూఅవుట్ ది ఇయర్ నిర్వహిస్తున్నాం. కానీ ఈ 15 రోజులు ప్రతి జిల్లాలో, ప్రతి చోట, ప్రతి విద్యా సంస్థలో మరి విద్యార్థుల చేత ఈ ప్రతిజ్ఞ చేయిస్తూ కాబోయే రేపటి నాయకులు మీరంతా, పౌరులు మీరు, సమాజాన్ని మానవీయంగా ప్రేమతో నింపడానికి మీరంతా సన్నద్ధ అయ్యే వ్యక్తులు కాబట్టి, మా భవిష్యత్తు ఆశాదీపాలు మీరే కాబట్టి అవయవదానం ద్వారా ప్రేమను చాటుదాం. అవయవదానం ద్వారా 8 మందికి అవకాశం వస్తే జీవితాన్ని ఇద్దాం. మన స్కిన్ డొనేట్ చేద్దాం. నేచురల్గా సరిపోతే మన నేత్రాలను డొనేట్ చేద్దాం. భారతదేశాన్ని అందరితో నుంచి గుర్తు చేయడం మన చేతుల్లోనే ఉంది. అట్లాగే అంతిమంగా మాలాంటి పెద్దవాళ్ళు అందరం కూడా మరి సహజంగా మరణిస్తే మా బాడీస్ని ఆంధ్ర మెడికల్ కాలేజీ వైద్యరంగ విద్యార్థులకి పరిశోధనల కోసం ఇస్తున్నాం. మా నేత్రాలను దానం చేస్తున్నాం. అట్లాగే మా అస్థిపంజరాన్ని కూడా ఆర్థోపెడిక్ సర్జన్స్కి ప్రయోగాల కోసం అస్థిపంజర దానాన్ని కూడా టోటల్ బాడీ డొనేట్ చేస్తూ ఈ శరీర అవయవదాన ఉద్యమాన్ని మన భారతదేశంలో ప్రారంభించడం జరిగింది. మిత్రులారా, ఇది క్లుప్తంగా ఇప్పుడు వారు ఎంతో మహోన్నత మానవతావాది, స్వచ్ఛంద సేవా సంస్థలని, సమాజానికి అన్కండిషనల్గా సేవ చేస్తున్న వారిని వెనక ఉండి నడిపిస్తూ ఉంటారు, ప్రోత్సహిస్తూ ఉంటారు. ఎవరు పిలిచినా, ఒక రక్తదాత పిలిచినా, ఒక అవయవదాత పిలిచినా సమాజంలో ఎటువంటి ఫలాపేక్ష లేకుండా, ప్రతిఫలం ఆశించకుండా సేవ చేస్తున్న వారందరినీ భుజం తట్టి ముందుగా నడిపిస్తున్న మన ప్రీతమ కమిషనర్ గారు ఈవేళ ఈ ర్యాలీని ఫ్లాగ్అప్ చేయడానికి వచ్చారు. ప్రారంభించడానికి వారికి మా సంస్థ హృదయపూర్వక వారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. సార్, మీ అమూల్యమైన సందేశం దయచేసి మా ర్యాలీని. ఆల్ ఇండియా బాడీ అండ్ ఆర్గన్ డోనర్స్ అసోసియేషన్ మరియు సావిత్రిబాయి ఫూలే జరుగుతున్న భారత అవయవదాన దినోత్సవం సందర్భంగా మేడం గారికి, అందరికీ నా యొక్క హృదయపూర్వక అభినందనాలు, శుభాకాంక్షలు. ప్రపంచం చూస్తే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా మరియు చైనా తర్వాత భారతదేశంలో ఎక్కువ అవయవ దానం, ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్ జరుగుతున్నది. కానీ డిమాండ్ చూస్తే సప్లై చాలా తక్కువ. ఇప్పుడు కూడా చూస్తే 8,000 కంటే ఎక్కువ మంది అవయవ కోసం ఎదురు చూస్తున్నారండి. వెయిటింగ్ లిస్ట్లో పేర్లు ఉన్నాయి. అందులో 5,000 కంటే ఎక్కువ మంది లివర్ ట్రాన్స్ప్లాంట్, 3,000 మంది లంగ్ ట్రాన్స్ప్లాంట్, మిగతా వాళ్ళు హార్ట్ ట్రాన్స్ప్లాంట్ మరియు ప్యాంక్రియాస్ ట్రాన్స్ప్లాంట్ కోసం ఎదురు చూస్తున్నారు. అది కాకుండా ఎంతమంది అంధులు, బ్లైండ్ పర్సన్స్
నేత్రదానం కోసం ఎదురు చూస్తున్నారు, కార్నియా ట్రాన్స్ప్లాంట్ కోసం. మన అందరికీ తెలుసు, బాండ్ పేషెంట్స్ స్కిన్ ట్రాన్స్ప్లాంట్ కోసం ఎదురు చూస్తారండి. ఇక్కడ ఒకవైపు మనం అవయవదానం చేస్తామని ప్రతిజ్ఞ చేస్తాము. ఇక్కడ ఇంకొక విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. నిన్న కూడా ఒక అవయవదానం కేసు జరిగింది. మేము గ్రీన్ కారిడార్ ఏర్పాటు చేశాము. తరచుగా ఇలా చేస్తూ ఉంటాం. కానీ మన అందరికీ తెలుసు, బ్రెయిన్ డెడ్ ఒక పేషెంట్ ఉంటే 8 ప్రాణాలు మనం కాపాడవచ్చు. హార్ట్, లివర్, లంగ్స్, ప్యాంక్రియాస్, కార్నియా, స్కిన్, కిడ్నీ, ఇవన్నీ మనం దానం చేయొచ్చు. కానీ బ్రెయిన్ డెడ్ పేషెంట్స్ ఎక్కువగా రోడ్ ప్రమాదాల్లో బ్రెయిన్ డెడ్ జరుగుతున్నది. మనం రోడ్ ప్రమాదాలు తగ్గించడానికి ప్రయత్నం చేస్తున్నాం. అప్పుడు బ్రెయిన్ డెడ్ పేషెంట్ సంఖ్య బాగా తగ్గిపోతుంది. అది మేము ఆశిస్తున్నాం. అప్పుడు ఈ ఆర్గన్ కోసం ఎదురు చూస్తున్న వ్యక్తులకు అవయవం ఎలా వస్తుంది? అందుకే మన దేశంలో రీసెర్చ్ చాలా అవసరం. సైంటిఫిక్ రీసెర్చ్ చేసి స్టెమ్ సెల్ నుండి కొత్త అవయవం సృష్టించడం, అది మనకు చాలా అవసరం. భారతదేశం బయట యుఎస్లో ఇంకా కొన్ని అడ్వాన్స్ కంట్రీస్లో రీసెర్చ్ జరుగుతున్నది. ఒక చిన్న సెల్ నుండి, కోశం నుండి మొత్తం అవయవం తయారు చేయడానికి వాళ్ళు పెట్టి డిష్లో స్టెమ్ సెల్ తీసుకొని అవయవం తయారు చేయడానికి ప్రయత్నంలో ఉన్నారండి. అది మనం చేయగలిగితే చాలా వరకు ఈ సమస్య తగ్గిపోతుంది. మన అందరికీ తెలుసు, పిగ్ హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ కూడా కొన్ని దేశాల్లో సక్సెస్ఫుల్గా జరిగింది. అంటే మానవ అవయవం దొరకపోయినా ఈ అవయవ ట్రాన్స్ప్లాంటేషన్ ఎలా సాధ్యం, అది ఆల్రెడీ రీసెర్చ్ జరుగుతుంది. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా సత్ఫలితాలు ఇస్తుంది రీసెర్చ్. అప్పుడు ఈ డిమాండ్ ప్రకారం సప్లై మనం చేయొచ్చు. బ్రెయిన్ డెడ్ పేషెంట్ కోసం ఎదురు చూడడం అవసరం ఉండదు. అది కాకుండా ఈ అవయవ దానం గురించి సమాజంలో అవగాహన కల్పించాలి. చాలామందికి భయం ఉంది, అపోహలు ఉన్నాయి, అవి తొలగించాలి. ఈ బాధ్యత మన అందరిది. ఈ చక్కటి కార్యక్రమం నిర్వహిస్తున్న మేడంకి, గూడూరు శీతల మహాలక్ష్మి మేడంకి, చైర్పర్సన్ స్పెక్ మేడంకి, ఆర్కే ఫౌండేషన్, అఖిల్ భారత శరీర అవయవ దాతల సంఘం మరియు ఆర్కే ఫౌండేషన్ చారిటబుల్ ట్రస్ట్ వాళ్ళందరికీ ఈ సందర్భంగా మరొకసారి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ, భవిష్యత్తులో ఒక్క వ్యక్తి కూడా అవయవం కోసం వెయిటింగ్ లిస్ట్లో ఉండకూడదు. ఆ రోజు త్వరలో రావాలి అని ఆశిస్తూ, ప్రార్థిస్తూ, కోరుకుంటూ మీ అందరికీ మరొకసారి ఈ ర్యాలీలో పాల్గొనడానికి, అవగాహన కల్పించడానికి ఈ ర్యాలీలో భారీ సంఖ్యలో తరలి వచ్చి పాల్గొనడానికి, ఉల్లాసంగా పాల్గొనడానికి వచ్చిన అందరికీ మా ధన్యవాదాలు, కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. దానం చేస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. మన దేశంలో అవయవ మార్పిడికి అవసరమైన అవయవాలు మరియు కణజాలాల కొరతను దృష్టిలో ఉంచుకొని నా కుటుంబ సభ్యులు, స్నేహితులు మరియు తోటి పౌరులు మరణానంతరం అవయవాలు
మరియు కణజాలాలను దానం చేసేలా ప్రేరేపించటానికి అన్ని విధాల కృషి చేస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. థ్యాంక్ యూ.